నిజం చెప్తున్నా మన తెలంగాణ రైతులకు వచ్చిన కష్టం పగోని గుడ రానే రావొద్దుల్లా. రెండేళ్ల సంధి మన రైతులకు ఏదో శాపం పట్టినట్టు అయిందొల్లా. ఏంది అసలు ఈ కష్టము, ఏంది తండ్లాట? అసలు మన రైతులు ఏం పాపం చేసిరని గింత గోసపడాలే? గా ఎరువుల కోసము గింత కష్టపడుడేందో నాకు అర్థమే అయితలేదు. అసలు వ్యవసాయ పనులు చేసడం తొక ఎత్తైతే ఈ ఎరువులు సంపాదించుడు ఇంకో ఎత్తైతాంది. ఈ యూరియా కరువు చెయ్యబట్టి మన రైతులు వ్యవసాయం దండుగే అన్నట్టు మాట్లాడతారు. అగర్సే ఇప్పుడు గనక మన రేవంత్ సారో వ్యవసాయ మంత్రో కడప మంత్రులో కమస్కం లోకల్ చేపాటి లీడర్లో పువ్వుపాటి లీడర్లో ఈ యూరియా సెంటర్ల కాడికి పోయిర్రే అనుకో, ఇక ఉంటది చూడుర్రి. వాళ్ళను ఆ రవతల దాకా గెలిపేటట్టే ఉన్నారు రైతులు. రేవంత్ సారు ఎందుకన్నా మంచిది, జరా వెనక ముందు చూసుకొని పోసారు. గిట్లనే అంటురు రైతులు. పారి వాళ్ళు ఎట్లా గోసపడుతురు చూద్దాం. రేవంత్ అన్నకు కూడా చూయిద్దాం. అన్నా రేవంత్ అన్న జరా ఇటుకెళ్ళి కన్నయ్యవే. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ సార్ను ఒక రైతు కలిసిండు. ఏమన్నాడో ఏం మాట్లాడిండో మీరు చూడాలి. రేపు పొద్దున మరుసటి రోజు వచ్చరకు మందు వస్తాలు వెళ్ళిపోతున్నాయి. మరి ఎక్కడ రైతులకు ఇస్తున్నారు? ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఇవాళ పొద్దున 450 బస్తాలు దిగినాయి. మొన్న టోకెన్ ఇచ్చినామంటుండ్రు. మొన్న టోకెన్ ఇస్తే 450 బస్తాలు ఇవ్వాలని ఇస్తారా? ఒక రైతుకు వచ్చి 4 బస్తాలు ఇవ్వకపోతే ఒక బస్తా ఇస్తే పంట ఎట్ట పండించుకుంటాడు? అటువంటిప్పుడు గవర్నమెంట్ ఇవ్వద్దు. 450 బస్తాలు ఇస్తుంది. మనిషికి 4 బస్తాలు ఉన్నాయి. మొత్తం బ్లాక్ మార్కెట్ పోతుంది. దీంట్లో అక్రమాలు బాగా జరుగుతున్నాయండి. నిజమైన రైతుకి యూరియా అందటం లేదు. 500 రూపాయలు పెట్టి యూరియా బస్తా కొన్నా. ఇంకా ఎక్కడుంది ప్రభుత్వం? ఎవరిని ఆదుకుంటుంది? రైతుల కోసం వచ్చుకోవడానికి మేము పురుగు మందులు తప్పితే మాకు మార్గం లేదు. బాంచన్ యూరియా బత్తిప్పితే ఇంటికి పోతాని కాళ్ళ మీద పడే కాడికొచ్చింది కథ. ఇదొక ములుగు జిల్లాలనే కాదు, రైతుల తండాట గిదే ఉన్నది. సెంటర్ల కాడ రోజుల కమానం లైన్లలో నిలబడతారు. పోలీసులతో లాఠీల దెబ్బలు తింటారు. కడుపు మార్చుకొని మరి యూరియా బత్తాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయినా యూరియా ఇత్తలేరట ఆఫీసర్లు. కాళ్ళు మొక్కుతురు. అన్నం పెట్టే మన తెలంగాణ రైతుకు వచ్చిన అవస్థ ఇది. ఎక్కడ చూడు గిసోంటి కనబడుతున్నాయి. ఓ దిక్కు జోరు వాన పడుతుంది, ఇంకో దిక్కు వ్యవసాయం పనులు చేసుకోవాలి నాయే. ఈ సర్కారేమో యూరియా కరువు పట్టుకొచ్చిందాయే. ఒక్క బత్తా దొరికితే అదే 10,000 అన్న కాడికొచ్చింది. అందుకే పెద్ద పెద్ద వానలు పడ్డా కానీ ఆ వానలు దడుచుకుంటూనే నిలబడతారు. నడియాం రాత్రి కూడా యూరియా సెంటర్ల కానీ ఉంటారు. ఏదన్నా దొరికితే తింటురు, లేకుంటే అట్లనే కడుపు మార్చుకొని కండ్లు కాయలైతట్టు చూస్తారు. అసలు రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి రైతులకు ఏం మేలు జరిగిందో మీరే చెప్పురి. మీరు కూడా రైతులే కదా, మీరు ఒక్కనాడనే కంటిన్యూ నిద్రపోయిర్రా? గుండె మీద చేసుకొని ఉన్నారా? రైతు బంధు చక్కగా వాళ్ళే, రుణాలు మాఫ్ చెయ్యలే, పంట పండితే కొనలే, ఇప్పుడు పండిద్దామంటే ఎరువులు కూడా ఇత్తలేడాయే. అసలు ఈ 10 ఏళ్లలో రైతులకి ఇట్లా లైన్లలో నిలవడంగా చూసినామా? ధర్నాలు చేసిరా? కానీ ప్రజాపాలనలా ఇవన్నీ చూస్తాన్నాం. యూరియా బత్తాల కోసం ధర్నాలు ఎత్తాన్లు. రోజుల తరబడి నిలుసున్నా యూరియా చేతికి రాకుంటే ఎట్లా అనిపిస్తుంది? కడుపు మండుతుందా లేదా? ఒకట్ల కోపానికి వచ్చిన రైతు కన్నెర చేతనే ఉన్నాడు. యూరియా కరువు పట్టుకొచ్చిన సర్కారుకు శాపాలు పెడుతుర్రు. యూరియా లేక రైతులం చాలా ఇబ్బందులు పడుతున్నాం. వర్షాలు నాటి నెల అవుతుంది, ఇదివరకు యూరియా లేదు. మేము తిరగబట్టి మొన్న 9 తారీఖు నుంచి తిరుగుతున్నా, అసలు యూరియా బస్సులు తిరగలేదు. రైతులు అందరూ అవసరానికి లివాడుతారు, అవసరానికి వచ్చేవారు కదా దొరుకుతలేదు. వర్షం నాటి 2 ఎకరాలు నాటుకున్నాం.
ఒక్కొక్క బస్సు ఇస్తారు, ఏం సరిపోతలేవు. ఇప్పుడు వచ్చి లీవ్ పట్టినా కానీ ఇప్పుడు 170 మందికి అయిపోయినాయంట, పంపిస్తారు. ధర్నా చేసి 15 రోజులకి ఇప్పుడు ఈటీ వచ్చిందన్న. వచ్చినప్పుడు మనకు ఒక 100 మందికి సరిపోయింది ఏరియా, ఇప్పటికీ లోడ్ అయిపోయింది. మళ్ళీ 400 మంది నిలబడ్డారు. వాళ్ళకు మనకు ఇంకా 15 రోజులు 20 రోజులు అయితే పంట సేన అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇంకా ఏరియా వేయలేము. మనిషితో ఒక్క బతితో గూల వచ్చుకొని తింటాం, ఇంటి రోజు కొడతాం, వాళ్ళ పేరు పోతుంది. 10 ఎకరాలు ఏం సరిపోతారు? ఒక బతులు 2 బత్తలైనా సరిపోవు. మళ్ళీ నాకు